ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ మన కోసం. సో బంగారం రేట్లు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. ఏ రోజు ఎలా ఉంటుందో మార్కెట్ తెలియని పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కొన్ని ఆర్థిక అనిశ్చితులు కావచ్చు, ఇటు డాలర్ రేటు పెరుగుతుండడం కావచ్చు, రూపాయి విలువ పెరుగుతుండడం కావచ్చు, అండ్ కొన్ని దేశాల మధ్య యుద్ధాలు కావచ్చు. ఇలాంటి నేపథ్యంలో బంగారం అసలు కొనాలా లేదా, డైలీ తగ్గుద్దా పెరుగుద్దా అనే క్యాల్కులేషన్స్ సామాన్యుల్లో చాలా నెలకొన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో బంగారం గురించి ఒక క్లియర్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ వాతావరణం, ట్రంప్ పలు దేశాలపై విధించిన టారిఫ్స్, డాలర్ పతనం వంటి వివిధ కారణాలతో భారీగా పెరిగాయి బంగారు ధరలు. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంతమేర సద్దుమణగడంతో పాటు డాలర్ ఇండెక్స్ పెరగడంతో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించి ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండడంతో బంగారానికి డిమాండ్ తగ్గి ధర పతనం అవుతుంది. బంగారం, వెండి ధరలు ఎంత వేగంగా రికార్డులు సృష్టించాయో అంతే వేగంగా పతనం అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనం కావడంతో ఆ ప్రభావం ఇప్పుడు దేశీయ మార్కెట్లో కనిపిస్తుంది. గోల్డ్, సిల్వర్ రేట్స్ డమాలని పడిపోయాయి. ఫిబ్రవరి 2న హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ల గోల్డ్ ధర 9,050కి పతనమైంది. సో ఇలా అంటే పర్టికులర్గా డైలీ యొక్క బంగారం ధర పెరగడం కావచ్చు, తగ్గడం కావచ్చు, నిజంగా సామాన్యుల్లో చాలామందిలో అసలు బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలా, సో పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు, ఇలాంటి అన్నిటిలో ఒక అనిశ్చితి ఏర్పడింది. ఇప్పుడు తీసుకుందామా లేదా అనే ఇది అందరిలో క్రియేట్ అవుతుంది. సో గత వారం అంతర్జాతీయ మార్కెట్లో $5,500 దాటిన ఔన్స్ బంగారం ధర ఇప్పుడు $4,500 దిశగా తగ్గుతుంది. ప్రస్తుతం $4,675 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక ఔన్స్ వెండి ధర $79గా ఉంది. ఈ సమయంలో బంగారం, వెండి లోహాలను కొనుగోలు చేయడానికి ఇది అనువైన సమయమేనా అనే సందేహం వినియోగదారులు నెలకొంది. సో ధరలు ఇంకా తగ్గుతాయా లేదంటే మళ్ళీ ఇంకా పెరుగుతాయా అనే సందిగ్ధంలో చాలామంది ఉన్నారు. మరీ ముఖ్యంగా రికార్డు స్థాయి ధరలతో బంగారం కొనడం ఎలా అని ఆందోళన పడ్డ మహిళలకు ధర తగ్గుదలతో కొంత ఉత్సాహం వచ్చింది. అయితే ధరలు మరింత తగ్గుతాయని కొందరు, లేదు మళ్ళీ పెరుగుతాయని మరికొందరు అంచనాలు వేస్తుండడం వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతుంది. దీంతో ఇప్పుడు కొంటే రేపు ధర తగ్గాక బాధపడాలేమో అనే ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో రేపు ధర పెరిగితే లాభపడతామనే యోచన వారిని కుదురుగా ఉండనీయడం లేదు. మొత్తం మీద ఇప్పుడు శుభకార్యాలు, పెళ్ళిళ్ళు పెట్టుకున్న వాళ్ళు కొందరైతే వాళ్ళు బంగారం, వెండి ధరలు తగ్గుదల శుభవార్త అనే అభిప్రాయాలు కూడా వాళ్ళలో ఉన్నాయి. కేవలం పెట్టుబడి కోణంలో కొనాలంటే మాత్రం ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో ఏదేమైనా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు మధ్యతరగతి బలైందనే అభిప్రాయాలు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సో బంగారం, వెండిపై వీరికి సాధారణంగానే ఉండే మోజుకి అనూహ్యంగా పెరిగిన ధరలు నిజంగా ఊతమిచ్చాయని చెప్పుకోవచ్చు. ధరలు పెరిగినప్పుడు పెట్టుబడి పెడితే లాభాలు కళ్ళ చూడొచ్చని ఆశపడ్డ మిడిల్ క్లాస్కు హఠాత్తుగా తగ్గిన ధరలు షాక్ ఇచ్చాయి. సో వీరికి సమాచారం ఆలస్యంగా తెలియడంతో మధ్యతరగతి మదుపర్లకు నష్టాలు తప్పలేదు. మామూలుగా ఇలాగే ఆశల నిచ్చెన వేసుకొని కొనుగోళ్లు చేసే రియల్ ఎస్టేట్లో కూడా మిడిల్ క్లాసే బాధిత వర్గంగా ఉంటుంది. ఇప్పుడు దానికి బంగారం, వెండి మార్కెట్లు తోడయ్యాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త లాభాలపై ఆశలు పెట్టుకోవడం, షరామామూలుగా నష్టపోవడం మధ్యతరగతికి తప్పని దుస్థితిలా మారింది. ఎప్పటిలాగే అగ్రరాజ్యాలు ఆడిన రాజకీయ క్రీడ, డాలర్ డ్రీమ్స్, పెద్ద స్థాయి మదుపర్లు సృష్టించిన కృత్రిమ డిమాండ్ చివరకు మిడిల్ క్లాస్ మదుపర్లను నిండా ముంచిందనే వాదన వినిపిస్తుంది. ఇప్పుడు బంగారం ధర ఇంకా తగ్గితే ఇక ఏం జరుగుతుందో చెప్పడం కూడా కష్టమే అంటున్నారు. ఇదే కోవలో జారుడు మెట్లపై ఉన్న బంగారం, వెండి ధరలు మరీ దిగువకు తగ్గితే ఆత్మహత్యలు కూడా చూడాల్సి వస్తుందనే ఆందోళన కూడా లేకపోలేదు. బంగారం, వెండి ధరలు తగ్గుదల ప్రభావంపై కమోడిటీ మార్కెట్ పైనే కాకుండా గోల్డ్ ఈటీఎఫ్లపై కూడా గట్టిగా పడింది. కానీ ఫండ్స్ ఏకంగా 20% వరకు నష్టపోవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. బంగారం, వెండి ధరల్లో ఇంతటి భారీ హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్లను ముంచేయకుండా ఉండేందుకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలోకి దిగింది. ఫిబ్రవరి 1 నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లపై 20% సర్క్యూట్ పరిమితిని విధించింది. సో దీనివల్ల నిజంగా ఆ మదుపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదనుకోవచ్చు. సో గత ఏడాది బడ్జెట్లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని సుమారు 15% నుంచి 6% తగ్గించారు. ఈ ఏడాది మరిన్ని మార్పులు ఉంటాయన్న ఊహాగానాల వల్ల కూడా మార్కెట్లో ఊగిసలాట పెరిగింది. సో అయితే ప్రస్తుతం దిగుమతి సుంకం దాదాపు 6%గానే కొనసాగుతుంది. ప్రస్తుతం బంగారం దిగుమతులపై 5% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కూడా కొనసాగుతుంది.
సో నిజంగా వెండి విషయంలోనూ అర్హులైన భారతీయ నివాసితులకు ఇదే 6% వర్తిస్తుండగా ఇతరులకు మాత్రం ఏకంగా 36% సుంకం విధిస్తున్నారు. సో వీటికి అదనంగా 2 లోహాలపై 3% జీఎస్టీ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వ్యక్తిగత అవసరాల కోసం దిగుమతి చేసుకునే వస్తువుల సుంకాన్ని 20 నుంచి 10% తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా అది బంగారం, వెండి, ఆభరణాలకు వర్తించదని నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో బడ్జెట్ సమయంలోనే ఇటీవల బంగారం, వెండి ధరల పతనాన్ని భారీ పెరుగుదల తర్వాత వచ్చిన సాధారణ సవరణగా నిపుణులు చెప్తున్నారు. ధరలు పూర్తిగా కుప్పకూలే పరిస్థితి లేదని అభిప్రాయపడుతున్నారు. సో ఇన్వెస్టర్లు డిమాండ్ ఇంకా బలంగానే ఉంటుంది. సో భారీగా ధరలు తగ్గిన ప్రతిసారి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఒక్కసారిగా మొత్తం డబ్బు పెట్టకుండా దశల వారీగా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్న పరిస్థితి. సో తాత్కాలిక ట్రేడర్లకు ఇంకా ఊగిసలాట కొనసాగవచ్చని జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. సో బంగారం, వెండి ధరల్లో వచ్చిన ఈ తగ్గుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో మళ్ళీ బలపడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి. సో ఇలాంటి మొత్తం మీద ఉక్రెయిన్ యుద్ధం మొదలైన దగ్గర నుంచి నిరాశావాదంలో కూరుకుపోయిన ప్రపంచాన్ని అంతకంతకు పెరుగుతూ పోయిన బంగారం, వెండి ధరలు నిజంగా బాగా భయపెట్టేశాయి. చివరికి బంగారం కీలక పాత్ర పోషించే కొత్త మనీ మోడల్ వస్తుందని వరకు ఆందోళన పెరిగింది. ఇంతకుముందు క్రిప్టో కరెన్సీ, లేకపోతే ఇంకో కరెన్సీ వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు బంగారం పైన ఇన్వెస్ట్ చేయాలనే మాడ్యూల్ కూడా చాలామందికి వచ్చేసింది. ఇంతకుముందు వరకు ఇండియాలోనైనా యూఎస్లో అయినా కేవలం బంగారాన్ని ఒక ఆర్నమెంట్గా, ఒక ఆభరణంగా చూసేవారు. అంటే దాని మీద ఒక ఇన్వెస్ట్ చేయాలి, దీర్ఘకాలిక పెట్టుబడులు అని చెప్పి చూసేవాళ్ళు కాదు. సో అలాంటి దేశాలు కూడా ఇప్పుడు జంకుతున్నాయి. దాదాపుగా 400 టన్నుల బంగారం అమెరికాలోనే ఉంది. వాళ్ళు ఆ దేశ ఆర్థిక సంపదగా వాళ్ళు పెట్టుకుంటారనమాట. అలాంటి నేపథ్యంలో మరి వాళ్ళు ఒకవేళ ఆ బంగారాన్ని కనుక అమ్ముకోవడం లేకపోతే ఇంకోటి చేస్తే నిజంగా దేశాలు పతనం అయిపోతాయి. అలా సో నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు పాతాళానికి పడిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీలు అండ్ అవి కూడా చేంజ్ ఉండడంతో డాలర్ విలువ అమాంతంగా పెరుగుతుంది. బేసిక్గా డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గుతాయి. దీనికి తోడు ధరలు గరిష్ట స్థాయిలో ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాలు స్వీకరణ చేయడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. సో అమెరికా ఫెడరల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ కెవిన్ వాష్ను నామినేట్ చేయడం కూడా బంగారం, వెండి ధరల పతనానికి కారణమై ఉండొచ్చని కూడా మరికొందరు చెప్తున్న పరిస్థితి. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ బోర్డు చైర్మన్గా కెవిన్ వాష్ను ప్రతిపాదించిన వార్తే ఈ భారీ పతనానికి కారణమైందని, కానీ అంతకుముందే మార్కెట్ పడిపోవడానికి కావాల్సిన పరిస్థితి తయారై ఉందని ఈ వార్త కేవలం ఓ సాకు మాత్రమేనంటూ విశ్లేషణలు వస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ వార్ష్ వడ్డీ రేట్ల విషయంలో సడలింపుల కంటే కఠిన విధానాలకే మద్దతు ఇస్తున్నారన్న అంచనాలు బలంగా ఉన్నాయి. సో ద్రవ్యోల్బణం తగ్గాలంటే అవసరమైతే అధిక వడ్డీ రేట్లు కొనసాగించడంలో కూడా వెనకడుగు వేయాలన్న అభిప్రాయం ఇన్వెస్టర్లలో ఉంది. సో ఈ అంచనాలే మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి దారితీసాయి. సో కెవిన్ వార్ష్ నేతృత్వంలో ఫెడ్ పనిచేస్తే అమెరికా డాలర్ మరింత బలపడుతుందన్న భావన మార్కెట్లో ఉంది. సాధారణంగా డాలర్ బలపడినప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే డాలర్లో ట్రేడ్ అయ్యే ఈ కమ్యూడిటీల ధరలు బలమైన డాలర్ నేపథ్యంలో ఖరీదైనవిగా మారతాయి. ఫలితంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు బంగారం నుంచి నిష్క్రమించడానికి మొగ్గు చూపుతారు. వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధికంగా ఉంటాయన్న అంచనాలు, డాలర్ బలపడటం, బాండ్ యాల్డ్ పెరగటం వంటి అంశాలు కలిసి సేఫ్ హెవెన్గా భావించే బంగారంపై కూడా అమ్మకాల ఒత్తిడిని అమాంతంగా పెంచేశాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఒక కన్క్లూజన్కి వస్తే అసలు గత ఏడాది బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నప్పుడే నిపుణులు కృత్రిమ డిమాండ్ గురించి చర్చలు లేవదీశారు. ఇక్కడ అంతర్జాతీయ అనిశ్చితులతో ఏర్పడిన భయాలు, ఇతర పెట్టుబడి మార్గాలపై ఉన్న అపనమ్మకం వల్లే బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని కూడా ముందే చెప్పారు. కానీ అప్పట్లో వారి వాదనను మెజారిటీ మదుపరులు పెద్దగా పట్టించుకోలేదు. పైగా సురక్షిత పెట్టుబడులుగా పేరున్న బంగారం, వెండి ధరలు పెరగడం తమ మంచికేనని ఇబ్బడి ముబ్బడిగా డబ్బు గుమ్మరించారు. సో దీంతో వాటి విలువ అందరూ అనుమానించేంతగా పెరిగిపోయింది. సో బంగారం గురించి ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? నా అనాలిసిస్ గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి.